ఒక ఊళ్ళో రాజయ్య లక్ష్మి అనే మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఒక సొంత ఇల్లు, ఊరిలో మంచి పేరు ఉంది. ఎవరింట్లోనైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి గొడవ పడుతూ రాజయ్య వద్దకు వచ్చేవారు. అతడు వారికి సమస్య వివరించి గొడవ తీర్చి పంపించేవాడు. ఏం గోవిందం, భార్య భర్తలు ఆవేశంగా వచ్చారు, మళ్ళీ ఏమైందయ్యా? గొడవ ఏమైనా పడ్డారా? ఏం చెప్పమంటారు బాబు, మా ఆయన్ని ఎంత ప్రేమగా చూసుకున్నా రోజు అయిన దానికి కాని దానికి నన్ను రెచ్చగొట్టి గొడవ పెట్టుకుంటున్నాడు. తన మీద నాకు ప్రేమ లేదంటున్నాడు బాబు. మీరే ఆయనకు కొంచెం సర్ది చెప్పండి అయ్యా. నిజం బాబు, మల్లమ్మకు నేనంటే ప్రేమ చచ్చిపోయిందండి. 2 రోజుల నుంచి అన్నం మాడగొడుతుంది, కూరలో ఉప్పు కారం ఎక్కువ వేస్తుందండి. అచ్చం గొడ్డు కారం వేస్తుంది బాబు. పెరుగు కూడా తోడేయడం లేదు, నోరంతా ఒకటే మంట. ఓ అమ్మో, ఇక నేను మల్లమ్మతో కాపురం చేయలేను బాబు. నాకు అట్నే విడాకులు ఇప్పించండి. నువ్వెంత పిచ్చివాడు అయ్యా గోవిందు. భార్య భర్తలు పరస్పరం నమ్మకంతో ఉంటేనే కాపురం సవ్యంగా సాగిపోతుంది. అంతేగాని ఇలా కారం ఎక్కువైందనో పెరుగు తక్కువైందనో ఇలా పనికి మాలిన లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటే కాపురంలో సంతోషం పోతుందయ్యా. రోజంతా సంపాదన కోసం నువ్వెంత కష్టపడుతున్నావో తాను కూడా ఇల్లు చక్కబెట్టడం కోసం అంతే కష్టపడుతుంది. అందుకని ఇలాంటి అర్థం పర్థం లేని ఆలోచన మాని హాయిగా సంతోషంగా ఉండండి అయ్యా. అలా రాజయ్య సమస్యతో తన వద్దకు వచ్చిన వారికి తప్పొప్పులను చెప్పి నచ్చజెప్పి పంపించేవాడు. అయితే ఇప్పుడు సమస్య తన ఇంటికి మొదలైంది. రాజయ్యకు 2 కుమారులు, పేర్లు రాముడు, రంగడు. అయితే ఇద్దరి స్వభావం వేరుగా ఉండేది. పెద్దవాడైన రాము తండ్రికి పనిలో సహాయపడుతూ తమకున్న 2 ఎకరాల పొలంను తండ్రితో కలిసి సాగు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే చిన్నవాడు రంగడు ఇందుకు పూర్తిగా విరుద్ధం. చెడు స్నేహాలతో వ్యసనాలకు బానిస అయ్యి ఖర్చులకు డబ్బు కోసం ఊళ్ళో తండ్రి పేరు చెప్పి అప్పులు చేశాడు. ఆ విషయం తండ్రికి తెలిసి ఒకరోజు కొడుకును మందలించాడు. నాయనా రంగా, నువ్వు వెళ్తున్న మార్గం చాలా చెడ్డది నాయన. పొలం పనికి రానంటే ఏదో పోనీలే అనుకున్నాను, అంతేగాని నువ్వు ఇలా ఊళ్ళో చెడు తిరుగులు తిరుగుతూ నా పేరు చెప్పి అప్పులు కూడా చేస్తున్నావు. వద్దు నాయన, ఇక నుంచి ఆ మార్గం వదిలి మీ అన్నయ్యను చూడు, ఎలా మంచి మార్గాన్ని కష్టపడుతున్నాడో. నువ్వు కూడా మంచి మార్గంలోకి వచ్చి మన ఇంటి పేరు కాపాడు నాయన. అవును రంగా, నాన్న చెప్పింది అక్షరాల నిజం. నిన్ను గారభంగా పెంచి నువ్వు అడిగింది ఇచ్చాము. ఇంకా నీకు ఏం తక్కువైందని ఇలా చేదు మార్గాన్ని వెళ్తున్నావురా? నాన్నకు ఊళ్ళో ఉన్న పరువు చెడగొడుతున్నావు కదరా. ఇదిగో అమ్మో, అంటే నన్నేదన్నాను గానే నీ పెద్ద కొడుకుతో పోలితే మాత్రం ఊరుకోను. ఆయన ఇప్పుడు నేను చేసిన తప్పేంటే ఏదో స్నేహితులతో సరదాగా ఉంటున్నా, కొంచెం డబ్బు అవసరమైందని అప్పు చేశాను. ఇది కూడా ఒక తప్పేనా? సర్లేండి, ఇక నుంచి ఇవన్నీ మానెత్తాలి నాన్న. కానీ నీ పెద్ద కొడుకుతో మాత్రం నన్ను పోలవద్దు. నేనే వాడే. నాకు కొంచెం బజార్లో పని ఉంది, నువ్వు వెళ్తున్నా. రంగడు ఇక ముందు తప్పులు చేయనని చెప్పి బజారుకు వెళ్లిపోయాడు. కొడుకులో మంచి మార్పు వచ్చిందని తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. అయితే రంగడు ఏమాత్రం మారలేదు. తన వ్యసనాల కోసం ఇంకా అప్పులు చేశాడు. ఒకరోజు అప్పుల వాళ్ళందరూ రాజయ్య ఇంటికి వచ్చి నిలదీశారు. ఓ రాజు, ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్పడం కాదయా, ముందు నీ కొడుకునే మంచిదారిలో పెట్టుకోవాలా. అంతేకానే ఊరి మీద ఖర్చు వచ్చిన అంబూతులతో ఆడటం కాదు. నీ చిన్న కొడుకు మా అందరి దగ్గర మా నాన్న ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకోండు. ఎప్పటికై చాలా డబ్బులు ఇచ్చాం, మర్యాదగా మా డబ్బులు మాకు ఇవ్వు, లేకపోతే ఊళ్ళో పంచాయతీ పెట్టించి నీ పరువు బజార్కి వెళ్తాం. అనుకున్నాయో. అలా అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టిపోసేసరికి రాజయ్యకు తల కొట్టేసినట్టయింది. ఇంతకాలం పరువుగా బతుకుతున్న తాను బజారున పడ్డట్టయింది. ఏమండి, మీరెట్ట మా ఇంటి మీదకి వచ్చి మా నాన్నంటే ఊరుకునేది లేదు. మీ దగ్గర డబ్బులు తీసుకుంది రంగడు. ఈ రోజు నుంచి వీడికి మా ఇంటికి ఏ సంబంధం లేదు. మీకు చేతనైతే వాళ్ళ నుంచి బాకీ వసూలు చేసుకోండి, కావాలనుకుంటే
వాడిని న్యాయాధికారికి అప్పగించండి, అంతేగాని మా ఇంటి దగ్గర గొడవలు చేస్తూ ఊరుకోను. వెళ్ళండి వెళ్ళండి. అబ్బో పెద్ద కొడుకే పౌరుషం పొడుచుకొచ్చేట్టుందిగా. పోతాంరా పోతాం, మా డబ్బులు మాకు ఇస్తే పోతాం. ఏంటి అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఒరే రంగడు, మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని తిట్టిస్తావారా? ఇంత కథ చేస్తావా? చూస్తావురా, నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తుంది సంగతి. 2 రోజుల్లో మా అప్పులు తీరకపోతే నీ సంగతి చూస్తావురా, రా బయటికి. అలా చెప్పి అప్పుల వాళ్ళు కోపంగా వెళ్లిపోయారు. రాజయ్య అవమాన భారంతో తలదించుకున్నాడు. పెద్ద కొడుకు రాముడు తమ్ముడి మీద పళ్ళు కొరుకుతున్నాడు. రంగడు భయం భయంగా తండ్రి వైపే చూస్తున్నాడు. ఓ అమ్మో, ఇప్పుడు నేను బయటకు పోతే వాళ్ళందరూ నా మీద పడతారు. నాన్న, అన్నయ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నా అప్పులు తీర్చి నన్ను కాపాడండి అన్నయ్య. ఇక మీదట కట్టపడి పని చేసి డబ్బులు సంపాదించి మీ బాకీ తీర్తానన్నయ్య, నన్ను నమ్మండి. అట్టగా సరేరా, నీ అప్పులు ఎలాగోలా తీర్తాం గాని నువ్వు తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో. బయటికి పోయి సంపాదన మొదలుపెట్టు. నీ బాకీలు తీరేదాకా నువ్వు తెచ్చిన దానికి 10 రెట్లు ఇస్తావురా. ముందు ఇంట్లోంచి బయటనాడు, నీ వల్ల మా పరుగు పోతుందిరా. అన్నయ్య అలా ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనేసరికి రంగడు డీలా పడ్డాడు. తండ్రి మెత్తబడతాడేమోనని ఆయన వైపు చూశాడు. కాని కొడుకు బాగుపడాలంటే వేరే మార్గం లేదని గ్రహించిన తండ్రి మౌనం వహించాడు. దాంతో రంగడికి బాగా పౌరుషం వచ్చింది. వెంటనే తన బట్టలు మూట కట్టుకుని ఇల్లొదిలి డబ్బు సంపాదన కోసం బయలుదేరాడు. అలా చాలా దూరం నడిచాడు. కాళ్ళు నెప్పెడుతుండటంతో దారిలో ఉన్న చెట్టు వద్దకు వెళ్ళాడు. అప్పటికే ఇంకో వ్యక్తి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఏ ఊరి మీది? ఇంత ఎండలో పడి వచ్చావు? నిన్ను చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుని వచ్చినట్టు కనపడుతున్నావు. ఆ వ్యక్తి ఎవరో గాని తన మనసులో విషయం తెలిసిన వాడిలా మాట్లాడేసరికి తన పేరు రంగడని పరిచయం చేసుకుని తన కష్టాలన్నీ మొత్తం అతడికి వివరించాడు. నా పేరు కామేశం. నేను కూడా నీలాగే డబ్బు సంపాదనకు బయలుదేరా. కానీ అది నువ్వు అనుకున్నంత సులభం కాదు. డబ్బు ఎలా పడితే అలా వచ్చేదైతే ఈ పాటికి అందరూ ధనవంతులయ్యేవాళ్లే, అవునా కాదా? అయితే డబ్బులు కష్టపడకుండా వెంటనే సంపాదించాలంటే ఒకటే మార్గం ఉంది. అదే పక్కున్నెత్తిన శటగోపం పెట్టాలి. అప్పుడే సులభంగా డబ్బులు వస్తాయి. ఒక ఆలోచన చెప్తా విను. పక్క ఊళ్ళో దేవేందర్ అని ఉడ్డెల పేరుతో జనాలను మోసం చేసి బాగా డబ్బు సంపాదించిన ఒక ఆయన ఉన్నాడు. మనం ఆయన ఇంట్లో కన్నం వేద్దాం, వచ్చిందాన్ని సరిసగం పంచుకుందాం. ఏమంటావు రంగా? లేదండి, ఇప్పటికే మా వాళ్ళు నన్ను చెడిపోయానని తిడుతున్నారు. ఇక మీదట కష్టపడి డబ్బు సంపాదిస్తాను, అంతేగాని ఇలాంటి పనులు చేయను. కామేశం గారు, నాకెక్కడైనా కూలి పని దొరుకుద్దేమో చూడండి. కొద్దిగానైనా పస్తులుండి నిజాయితీగా కష్టపడి పని చేస్తానండి. ఓరి పిచ్చోడా, నువ్వెంతటా మాయకుడువో ఇప్పుడు అర్థమవుతుంది. ఇవాళ రేపు కష్టపడితే డబ్బులు రావు. అయినా మనం దోచుకునేది నీతిమంతుడేం కాదు. అతడు ప్రజలను కొల్లగొట్టి డబ్బు సంపాదించాడు. అది మనం దోచుకోవడంలో తప్పేమీ కాదే. అందుకని ఈ రాత్రికి పక్కూరి గుళ్ళో బస్సెయ్యి. అక్కడ పూజారి పెట్టిన ప్రసాదం తిని జగన్నాథుడి పురాణం విని అక్కడే అరుగు మీద పడుకో. ఓ రాత్రి వేళ నేను వస్తా. ఇద్దరం కలిసి ధనవంతుడి ఇంటికి అన్నం వేద్దాం. దొరికింది చెరో సగం పంచుకుందాం. నీకొచ్చిన డబ్బుతో నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చుకో. ఇంకా నీకు ఇష్టమైతే ఆ తర్వాత కూడా మనం ఇలాగే కన్నాలు వేసుకుంటా బతకొచ్చు. వద్దనుకో, ఏమీ లేదు. నీ తీరాన్ని నువ్వు ఉండు, నా తీరాన్ని నేను ఉంటా. సరేనా? కామేశం మాటలు విన్న రంగడు, మరి ఈ రోజు మనం దొరికితే శిక్ష పడుద్ది కదా అన్నాడు. అదేనయ్యా నేను చెప్పేది. పట్టుబడితే కారాగారం ఎలాగూ తప్పదు. అలాగే నువ్వు చేసిన అప్పులు తీర్చకపోతే నీకు కూడా శిక్ష తప్పదు. ఎందుకయ్యా అంత భయం? నేను ఎలాంటివి బోల్డని చేశాను, ఇంతవరకు ఎవరికీ దొరకలేదు. సర్లే, నీ ఇష్టం. నేను రాత్రికి వస్తా. ఈలోపు ఏ విషయం అనేది ఆలోచించుకో. ఇందులో బలవంతం ఏమీ లేదు. అలా చెప్పి కామేశం వెళ్లిపోయాడు. అయితే రంగడికి అతడి ఆలోచన విధానం నచ్చలేదు. ఇంతవరకు చేదు వ్యసనాలతో అన్ని తప్పులే చేశాను, ఇక తప్పు చేయకుండా పెద్దల్ని సంతోష పెట్టాలి అనుకున్నాడు. అలా ఆలోచిస్తుంటే ఇంతలో చీకటి పడింది. ఆకలి అవుతుంది. కామేశం మాటలు గుర్తొచ్చి పక్కనే ఉన్న ఊళ్ళోని గుడికి వెళ్లి పూజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకొని పురాణ కాలక్షేపం జరుగుతుంటే వినడానికి కూర్చున్నాడు. ఆ ఊరి మహాపండితుడు జగన్నాథుడు గీతా సారాన్ని వివరిస్తున్నాడు. మన గొప్ప మనదన్న అహం ఉండకూడదు.
అలాగే మన తప్పు మనదని కృంగిపోకూడదు. చేసేది చేయించేది మనలో ఉన్న ఆ భగవంతుడే. అలా పండితుడు గీతాసారాన్ని చెబుతూ ఆ మాటలు అన్నప్పుడు రంగడు దానిని ఇంకో రకంగా తన మనసులో అనుకుంటున్నాడు. ఓహో, చేసేది చేయించేదే భగవంతుడు అన్నమాట. అంటే కామేశ్వర రూపంలో ఉన్న భగవంతుడు నన్ను తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నేను దొంగతనం చేస్తే ఆ తప్పు నాది కాదన్నమాట, అదంతా దేవుడిదన్నమాట. అయితే నేను ఈ రోజు దొంగతనం చేయొచ్చు అన్నమాట. అలా రంగడు మంచి అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకుని దొంగతనం చేయడానికి సిద్ధమైనాడు. ఒక రాత్రి వేళ కామేశం వచ్చి ఆలయం అరుగు మీద పడుకున్న రంగడిని లేపాడు. ఇద్దరూ కలిసి ధనవంతుడు దేవేందర్ ఇంటికి వెళ్లారు. నెమ్మదిగా దేవేందర్ పడక గదిలోకి ప్రవేశించారు. కామేశం నిద్రపోతున్న దేవేందర్ తల దగ్గర ఉన్న తాళాలు ఒడుపుగా తీసి బీరువా తెరిచారు. లోపల కనపడ్డ డబ్బులు కట్టలు, బంగారం చూడగానే రంగడు కళ్ళు జిగేల్మన్నాయి. కామేశం బీరువాలో ఉన్న సొమ్మును 2 మూటలుగా కట్టి ఒకటికి రంగడికి ఇచ్చాడు. డబ్బు కట్టల వాసనకు రంగడికి తుమ్ము వచ్చింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన దేవేందర్ వాళ్లను చూసి దొంగలు దొంగలు అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు ఇంట్లో నిద్రపోతున్న పనివాళ్లు లేచి ఇద్దరిని కట్టివేసి దేహశుద్ధి చేసి ఊరి పెద్ద దగ్గరకు తీసుకువెళ్లారు. రంగడు ఊరి పెద్ద కాళ్ల మీద పడి బోరున విలపించాడు. అయ్యా బాబు, నన్ను క్షమించండి అయ్యా. బుద్ధి గడిదిని ఈ పని చేశాను. ఈసారికి క్షమించి వదిలేయండి అయ్యా. ఈ విషయం నలుగురు తెలిసిందంటే మా పెద్దల పరువు పోతుంది. ఊరి పెద్ద రంగడిని కామేశుని పరిశీలనగా చూసి వాళ్ళిద్దరూ పరువుగల కుటుంబాల నుంచి వచ్చారని తెలుసుకుని మర్యాదస్తుల కుటుంబాల్లో పుట్టారు. మీకు ఈ నీచ బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. అయ్యా, ఏమని చెప్పమంటారంటే నా తప్పు తెలుసుకొని బుద్ధిగా ఉందామని అనుకున్నా. అయితే ఆ గుళ్ళో ఆ పండితుడు చెప్పింది విన్న తర్వాత నేనేం చేసినా ఆ దేవుడి ఆదేశమే అని నమ్మి ఇలా తప్పుడు పనికి పూనుకున్నానండే. ఈ తప్పు నాది కాదండే, ఆ గుళ్ళో అన్ని దేవుడు అని చెప్పిన ఆ పండితుడు అండి తప్పు. ఏదన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి, దీనికి సమాధానం ఆయనే చెప్పాలండే. రంగడి మాటలకు ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపు ఆలోచించి పండితుడు జగన్నాథుడికి రంగడి తల్లిదండ్రులను కబురు పెట్టించి విషయమంతా వివరించాడు. గీతాసారం ఎంతో లోతైనది. దానిని సరిగా అర్థం చేసుకుంటే జీవితానికి మేలు జరుగుతుంది. మిడిమిడి జ్ఞానంతో తప్పుగా అర్థం చేసుకుంటే ఫలితం వికటిస్తుంది. అయ్యా, నాదో అమాయక సందేహం. చేసేది చేయించేది మనలో ఉన్న ఆ భగవంతుడేనని తమరు అనడం ఇలాంటి అమాయకులను తప్పుదారి పట్టించడం కాదంటారా? నేను దేవుడు మనలోనే ఉన్నాడంటే రంగడు నమ్మాడు. కామేశం దొంగతనం చేయమంటే దేవుడే అలా చేయించాడనుకున్నాడు. దొంగతనం చేశాక ఆ తప్పు దేవుడిదని అనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళని కట్టేసి దేహశుద్ధి చేస్తే తాను అనుభవించాలనుకోవడం మిడిమి జ్ఞానం కాదా? నిజానికి అతన్ని కొట్టింది మీరు కాదు, మీ రూపంలోని దేవుడు. అంటే దేవుడు చేసిన తప్పుకు దేవుడే శిక్ష అనుభవించాడు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు శిక్ష పడినా అనుభవించాల్సింది మనమే. నిన్న రాత్రి గుడిలో చెప్పిన దానికి అర్థం అదే. రాగద్వేషాల కారణంగా బంధాల్లో చిక్కొని అనవసరమైన విషాదానికి లోనయ్యే వారికి కర్తవ్యం బోధించి తమ విధిని నిర్వహించేలా చేసేదే గీత. అందుకే దైవార్పణ బుద్ధితో తమ ధర్మాన్ని ఆచరించాలని చెబుతుంది. ఈ విషయాన్ని మరిచి నేరాలకు ఘోరాలకు పాల్పడేవారు సైతం దాన్ని తమకు అనుకూలంగా అరకొరగా అన్వయించుకోవడానికి ప్రయత్నించడం వల్లనే ఇలాంటి అనర్థాలు తలెత్తాయి. ఎవరైనా సరే చేసిన కర్మ ఫలితం అనుభవించక తప్పదు. పండితుడు చెప్పిన గీతాసారాన్ని విన్న రంగడు వెంటనే వెళ్లి అతడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కొడుకులో వచ్చిన మంచి మార్పుకు రాజయ్య దంపతులు సంతోషించి రంగడిని ఇంటికి తీసుకుపోయి అతడు చేసిన అప్పులు తీర్చేశాడు. ఆ తర్వాత రంగడి కాదు, కామేశం కూడా పూర్తిగా మారిపోయి రెక్కల కష్టాన్ని నమ్ముకుని సాటి వారికి సహాయపడుతూ అందరిలోని మంచి పేరు తెచ్చుకున్నారు. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.